కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం ఈ దిశగా చకచక అడుగులేస్తున్నాయి. మరో 2-3 రోజుల్లోనే ఎన్నికల తొలి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలపై కార్మికులు, కార్మిక సంఘాల నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆర్టీసీ ఎన్నికల వెనుక ప్రభుత్వం వ్యూహం ఏంటి? కార్మిక సంఘాల డిమాండ్స్ ఏంటి? తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఉద్యోగుల్లో నెలకొన్న అనుమానాలకు తెరదించుతూ ప్రభుత్వం యాజమాన్యం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశాయి. ఎన్నికల నిర్వహణ అధికారిగా ప్రభుత్వం నియమించిన జాయింట్ లేబర్ కమిషనర్ ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంతో కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కీలకమైన పోలింగ్ బూత్ల వివరాలు, బూత్ ఇన్ఛార్జీల జాబితాను ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే జాయింట్ లేబర్ కమిషనర్ కు అందించింది. ఈ భేటీల అనంతరం యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. మరోవైపు ఈ ఎన్నికల నిర్వహణ వెనుక ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన మరోలో ఉన్నట్లు తెలుస్తుంది. గుర్తింపు సంఘం ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేసి గెలిచిన ప్రతినిధులను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగస్వాములను చేయాలని సర్కార్ భావిస్తుంది. చట్టబద్దమైన గుర్తింపు ఉన్న సంఘం ఉంటేనే విలీన ప్రక్రియ సులువవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఇప్పటికే రిటర్నింగ్ అధికారిని నియమించి 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం ఎన్నికలకు చకచక ఏర్పాట్లు చేస్తుంటే కార్మికుల్లో మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. తమకు ఎన్నికలు వద్దని, ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు అన్ని సంఘాల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని కొన్ని కార్మిక సంఘాలు ఉవ్విళ్లూరుతున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విషయాన్ని బాహాటంగా చెప్పలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఎన్నికలకు మొగ్గు చూపినట్లు కనిపిస్తే కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పలు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాల తీరు ఎలా స్పందిస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.